గత 10 సంవత్సరాలుగా భూభారతి ధరణి వచ్చి 2018లో ధరణి వచ్చినప్పటి నుంచి కూడా పేద ప్రజలు ముఖ్యంగా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నాకు తెలిసినంత మటుకు ఒక న్యూస్ ఆర్టికల్ చదివినా ఆయన బిడ్డ పెళ్ళుండే కూడా ఆయన భూమిని అమ్ముకుందాం అన్నప్పుడు కూడా ధరణిలో అది వేరే వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే ఇంతకుముందు ధరణిలో ఏదైనా తప్పులు జరిగినా లేదంటే ఇదైనా దాన్ని సరి చేసుకునడానికి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుండే. ఇప్పుడు అవన్నీ గమనించిన రేవంత్ రెడ్డి లేదంటే పాత సీఎం ఏదైతే ధరణిని ఎందుకోసం అయితే ఉపయోగించిండో భూ కబ్జాలు చేయడానికి, ఇప్పుడు ఆ ప్రజలకు అలాంటి సమస్యలు ఏముంటుందని మా రేవంత్ అన్న ప్రజల కోసం ప్రభుత్వం కోసం ధరణి పోర్టల్ని తీసేసి భూభారతి పోర్టల్ని తీసుకొచ్చిండు. సో ఈ పోర్టల్ మీ అందరికి కూడా మీరు ఏమన్నా తప్పులైనా ఒకవేళ మీ భూమి వేరే వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ అయినా కానీ మార్చుకునే విధంగా మా రేవంత్ అన్న తీసుకొచ్చిండు. కానీ గత ప్రభుత్వం మీ అందరికి తెలుసు వాళ్ళు ఏం చేసిరో, ఏదైతే ధరణిని యూజ్ చేసుకొని వాళ్ళు ఎన్ని కుట్రాలు చేసిరో, ఎన్ని చేసిరో, 100 ఎకరాలు ఎట్లా కబ్జా చేసిరో మీ అందరికి తెలుసు. అండ్ ఇప్పుడు సన్న బియ్యం గురించి కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, సన్న బియ్యం మోడీ ఇస్తుందని. ఏడికెంచి మోడీ ఇస్తుండు? 54 లక్షల మందికి 50% వాటా ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇంకా ఆ 50% మందికి మేమే ఇస్తున్నాం. ఓవరాల్గా 96 లక్షల మందికి మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం. మిగిలిన మొత్తం కూడా మేమే కదా రేషన్ ఇచ్చేది. ఒకవేళ ఇంకేదైనా అయినా సరే, ఒకవేళ మిస్టర్ బండి సంజయ్ గారు చెప్పినట్టు బీజేపీనే ఇచ్చింది అనుకున్నా కానీ మరి మహారాష్ట్రలో గాడిపల్లి దోముతుర్రా, ఛత్తీస్గఢ్లో గాడిపల్లి దోముతుర్రా, ఉత్తరప్రదేశ్లో గాడిపల్లి దోముతుర్రా, మధ్యప్రదేశ్లో గాడిపల్లి దోముతుర్రా, లేదంటే గుజరాత్లో గాడిపల్లి దోముతుర్రా, రాజస్థాన్లో గాడిపల్లి దోముతుర్రా, మణిపూర్లో మరి ఎక్కడ కూడా సన్న బియ్యం ఇస్తలేరు కదా. సన్న బియ్యం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇస్తుర్రు 50% వాటా మీరు భరిస్తుర్రు 54 లక్షల మందికి. అంటే మిగతా 28 లక్షల మంది ఏమైపోవాలా? వాళ్ళందరికీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, సన్న బియ్యం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. మరి మీరు వితౌట్ ఎడ్యుకేషన్ దాని మీద ప్రాసెస్ ఏంది, ఎవరు ఇస్తారు, ఏమి ఇస్తారు అని తెలుసుకోకుండా మీరు ఇచ్చేస్తారు. మీ కాలంలో మీరున్నప్పుడు పేదోడు సన్న బియ్యం వండుకోవాలంటే మాకు దసరా వచ్చి ఉండాలా, ఉగాదని వచ్చి ఉండాలా. ఈరోజు రేవంత్ రెడ్డి ఆలోచించిన విధానం ఏంది? ప్రతిరోజు పేదోనికి పండగ ఉండాలా, ప్రతిరోజు వాళ్ళు పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ అన్న సన్న బియ్యం ఇస్తే మీరు దాన్ని అభినందించుకున్నా పర్లేదు, విమర్శలు చేసుకుంటే నాకు అర్థం కాదు. మరి మీరు నిజంగానే ఇస్తే మరి రేవంత్ అన్న సిద్ధమని చెప్పినాను కదా. నిజంగానే మీరే సన్న బియ్యం వేస్తున్నారంటే చర్చకు సిద్ధమని మా రేవంత్ అన్న చెప్పిండు. మరి చర్చకు ఎవరు ఎందుకు వస్తలేరు? ఇదే బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, లోపల ఉండి కొట్లాడాలా, ప్రజలు ఇదేంతా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయాలా, ప్రజలకు ఏదో కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది కాబట్టి వాళ్ళు బాగుపడితే మళ్ళీ వాళ్ళకే కదా ఫ్యూచర్లో ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఎట్లాగో చాలా కాదు, అదే ప్రజలు డెవలప్మెంట్ అయ్యి ప్రజలు బాగుపడితే వాళ్ళు తట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ఇది రాలేదు. కాబట్టి ప్రజలు బాగుపడొద్దు, ప్రజలకు ఎప్పటికీ అబద్ధ వార్తలే చెప్పాలా. సన్న బియ్యం వాళ్ళు ఇయ్యరు, ఒకళ్ళు బీజేపీ ఇస్తే వేరే రాష్ట్రాలు ఎందుకు ఇస్తలేదండి? మేము అదే అడుగుతున్నాం. బీజేపీయే ఇస్తుంది అనుకుంటే వేరే రాష్ట్రాలు ఎందుకు ఇస్తలేదు? మహారాష్ట్రలో వాదే ఉంది, గుజరాత్ సగం 20 స్టేట్లకు పైగా వాళ్ళే ఉన్నాయి కదా. మరి వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? మరి మేము ఇస్తే మా మీద ఎందుకు బదనాం చేస్తారు? మా రేవంత్ అన్న ప్రతిరోజు పేదోడు పండగ వేసుకోవాలని సన్న బియ్యం ఇస్తే మీరు బదనాం చేసుకుంటా నిరంతరం పేదలకు అబద్ధపు వార్తలు చెప్పుకుంటా ఇంకెన్ని రోజులు బతుకుతారు? పేదలు కూడా ఎడ్యుకేట్ అవుతారు, పేదలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి. మీ ఫేక్ న్యూస్ను నమ్మడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ప్రజలకు అన్నీ తెలుసు, భూభారతి గురించి తెలుసు, సన్న బియ్యం గురించి తెలుసు, యువ వికాసం గురించి తెలుసు, మన రైతు రుణమాఫీ గురించి తెలుసు, రైతు భరోసా గురించి తెలుసు, మహిళలకు ఫ్రీ బస్సుల గురించి తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టి ప్రజలు మీరు ఎన్ని దొంగ మాటలు చెప్పినా ఇది చేయలే. మీరు ఎన్ని దొంగ మాటలు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్ని దొంగ మాటలు చెప్పినా నమ్మే స్థితులు లేరు వాళ్ళకి. అప్పుడు 2023లో మొత్తం అసెంబ్లీలో వెళ్ళిపోయింది, తర్వాత గుండు సున్న వచ్చింది. ఇప్పుడైతే క్యాండిడేట్లే దొరుకుతలేరు. ఆడ మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు క్యాండిడేట్ దొరకలేరు. ఇప్పుడైతే ఈడ బీజేపీతో కుమ్మకే ఈడ కూడా క్యాండిడేట్ పెట్టలేదు హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో. సో ఇప్పుడు వాళ్ళంతా కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలా ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు మన కోసం పనిచేస్తారో మీరు తెలుసుకోవాలా. మీకోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి రేవంత్ రెడ్డి. అది మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కేసీఆర్ పాలన ఏడే చేసిండు. కేసీఆర్ పాలన చేస్తే కదా ఆయన బాగుందా బాగలేదని చెప్పాలా. ఆయన పని ఒకటే, ప్రమాణ స్వీకారం చేస్తారు, అసెంబ్లీ ఉన్నప్పుడు వస్తారు, లేకపోతే పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రతి పేదవాడి ఇంటికి పోయి ఇది చేస్తుండు. మనం ఇచ్చిన పథకం పేదవాడికి అందుతుందా లేదా అని సన్న బియ్యం పథకం ప్రారంభించగానే పేదవాడి ఇంటికి పోయి తింటారు. అట్లా ఎప్పుడైనా మీరు కేసీఆర్ పోయింది చూసిర్రా? కేసీఆర్ పోయింది గత 10 సంవత్సరాలుగా మీరు ఎప్పుడైనా చూసిర్రా? మరి ఇంకా రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పోలిక పెట్టాల్సిన అవసరం ఏంది? కేసీఆర్ ఒక డమ్మీ క్యాండిడేటు. ఆయన లాస్ట్ 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరు తిరిగి బయట మొత్తం కేటీఆర్ తిరిగిరు. కేటీఆర్ ఏమన్నా ప్రజల కోసం చేసినంటే అది ఉండదు. ఆయన ఫేక్ మాటలు చెప్పుడు, ఫేక్ ప్రచారం చేసుడు తప్ప ఆయనతో ఏముండదు. వాళ్ళతోని రేవంత్ రెడ్డికి పోలిక పెడితే రేవంత్ రెడ్డికి చిన్న చూపు అవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.